ఈరోజు మనం అరకుకి దగ్గరలో ఉన్న వాటర్ ఫాల్స్ ఏంటో చూద్దాం. ఒకటవది అనంతగిరి వాటర్ ఫాల్స్, అంటే కాటుగూడలో ఉంది ఇది. రెండవది కటికి వాటర్ ఫాల్స్, ఇది బొర్రా కేవ్స్ దగ్గరలో ఉంది. మూడవది రన్నజిల్లిడ వాటర్ ఫాల్స్, ఇది అరకులో ఉంది. అలాగే ఇంకొకటి చాపరాయి వాటర్ ఫాల్స్, ఇది మ్యాక్సిమం అందరికీ తెలిసిందే. అయితే మేము ముందుగా కటికి వాటర్ ఫాల్స్ విజిట్ చేసాం. ఈ నేచర్ చూడండి ఎంత బాగుందో. మేమైతే ముడియాగూడ జంక్షన్ నుండి బయలుదేరి బొర్రా వైపు వెళ్తున్నాం. బొర్రాకి అలానే కటిగా వాటర్ ఫాల్స్కి ఇదే రోడ్డు మీదకి వెళ్తుంటారు. అయితే మధ్యలోని రెండింటికి రూట్స్ అనేవి డివైడ్ అవుతాయి. మాకు వెళ్ళే దారిలో ఈ ఊరైతే కనిపించింది. ఈ ఊరేంటో చూద్దాం. ఈ ఊరి పేరు బక్మారు వలసట. మనం వెళ్ళే దారిలో మధ్య మధ్యలో చిన్న చిన్న గ్రామాలు అయితే మనకి కనబడుతుంటాయి. ఇక్కడ చూసారా, వెహికల్స్ అయితే రెడీగా ఉన్నాయి. ఇవన్నీ ప్రైవేట్ వెహికల్స్ అండి. అంటే కటికా వాటర్ ఫాల్స్కి వెళ్ళడానికి ఇవి ప్రైవేట్ వెహికల్స్. ఇంతకుముందు అయితే బైకులు కూడా వెళ్ళేవి కాదు. ఇప్పుడైతే రోడ్లు బాగానే ఉన్నాయి. మాకు మధ్యలో గ్రామ సచివాలయం కనిపించింది. ఇక్కడైతే చూడండి ఈ బ్యానరు, ఇక్కడ నుండి కరెక్ట్గా 1 కిలోమీటర్ ఉంటుంది. ఇక్కడైతే చెక్ పోస్ట్ ఒకటి ఏర్పాటు చేశారు. బండి లోపలికి వెళ్ళాలంటే టికెట్ 10 రూపాయలు పెట్టి తీసుకోవాలి. వెహికల్స్ అయితే ఇక్కడతో స్టాప్ అయిపోతాయి. పార్కింగ్ అయితే ఇక్కడే చేసుకోవాలి మనం. ఇక్కడ నుండి అయితే కొంచెం ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ పైకి వెళ్ళిన తర్వాత మనకి మధ్యలో రైల్వే ట్రాక్ అనేది వస్తుంది. మేమైతే ఇప్పుడు రైల్వే ట్రాక్ క్రాస్ చేసుకుని అవతల వైపు అయితే వెళ్తున్నాం. మనకి ఫుడ్ కావాలంటే ముందుగా ఇక్కడ చెప్పాలి, వాళ్ళు రెడీ చేసి ఉంచుతారు. వాటర్ ఫాల్ చూడండి లాగు నుంచి ఎలా కనబడుతుందో. మేమైతే ఇప్పుడు వాటర్ ఫాల్స్ దగ్గరలోకి అయితే వచ్చాము. అయితే ఈ కింద కొన్ని షాప్స్ అనేవి ఏర్పాటు చేశారు. ఇక్కడైతే చూడండి ఈ చుట్టుపక్కల దొరికే వెదురులు తీసుకొచ్చి వీళ్ళు కట్ చేసి ఈ వెదురులతోనే
జారులు అవి తయారు చేస్తారు. అవి ఏంటంటే చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు తయారు చేస్తారు. వీటిలో మనం టీ కానీ కాఫీ కానీ అలానే వాటర్ కూడా తాగొచ్చని చెప్తున్నారు. ఇందులో వాటర్ తాగితే ఇది హెల్త్కి బాగుంటుందని వాళ్ళు చెప్పారు. ఇది వాటిని డైరెక్ట్గా లైవ్లోనే తయారు చేసి మనకి ఇస్తున్నారు. మనకు కావాలంటే ఇవి రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయి. కావాలంటే ఎవరైనా కొనుక్కోవచ్చు. చికెన్ కబాబ్స్ అయితే మేము తీసుకున్నాం. మేము మరలా ఇప్పుడు పైకి అయితే బయలుదేరాం వాటర్ ఫాల్స్ దగ్గరికి. కొంచెం ఏజ్డ్ వాళ్ళు అయితే పైకి నడుచుకుని వెళ్ళడం చాలా కష్టం. వాళ్ళైతే రాకపోవడమే మంచిది. ఇక్కడ నుండి అయితే బాగా పైకి అయితే ఎక్కాల్సి ఉంటుంది. ఈ షాప్ దగ్గర మా వాళ్ళకి కావాల్సినవి కొనుక్కుంటున్నారు. వాటర్ ఫాల్ దగ్గరలోకి అయితే వచ్చేసాం. చూడండి పైనుండి వాటర్ అంతా ఎలా వస్తుందో. చూడండి వాటర్ ఎంత పైనుంచి వస్తుందో, చాలా హైట్ నుంచి వస్తుందో. ఇక్కడ చాలా మంది స్నానాలు చేస్తున్నారు. ఈ కింద చూడండి ఎలా ఉందో. ఇదంతా కొంచెం రిస్కీ ఏరియానే, జాగ్రత్తగా ఉండాలి. చాలా బాగుంది.
స్నానం చేసి వచ్చిన తర్వాత పాకెట్లో చూసుకుంటే మనీ అంతా తడిచిపోయింది. అక్కడ కొంచెం ఆరబెట్టుకుంటున్నాం. కడిగా వాటర్ ఫాల్ని విజిట్ చేసిన తర్వాత మేము నెక్స్ట్ బొర్రా కేవ్స్కి అయితే వెళ్ళాం. ఈ వీడియో అనేది మీకు నెక్స్ట్ అప్లోడ్ చేస్తాం.